ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ గారు ఉన్నారు. నిరుద్యోగులు అని చెప్పేసి అనొచ్చు. జనార్దన్ గారు ఈరోజు మందుల శ్యామల్ గారిని కూడా కలుస్తున్నారు. అలాగే ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా కలవడం అనేది జరుగుతుంది. అండ్ 26వ తారీఖే బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ ముందు సమావేశం పెడతా అని చెప్పేసి కూడా అన్నారు. సో ఏంది అసలు రిజల్ట్ ఏమొస్తుంది? నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? అన్నా ఈరోజు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినామంటే వీళ్ళు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కబట్టి మేము ఇక్కడ వచ్చినాం. వాళ్ళకి రానిచ్చితే మాట్లాడనిస్తే మా కడుపు నిండదు. గాంధీ భవన్కి రానిచ్చినందుకు మీకందరికీ కూడా నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంత చేసిన మనకి మేము కృతజ్ఞులం. ఎప్పుడు నిరుద్యోగులు కానీ ఇట్లా ఎన్నిసార్లు అని రావాలి? మీరు రాణిస్తున్నాను ప్రతిసారి మేము వస్తుంటే మా నిరుద్యోగ సమస్యలు ఎటైపోవాలి? నిరుద్యోగులకు తక్షణం వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవాళ మా బాధ ఎట్లుందంటే ఇప్పుడు పుండు మీద కారం తల్లినట్టు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు 60,000 నింపినా అంటాడు, ఇంకొక సంవత్సరంన్నరలో మేము నింపే ఇంకొక 40,000 నింపితే సంవత్సరంన్నరలో 2 లక్షల ఉద్యోగాలు 1 లక్ష ఉద్యోగాలు అయినాయి అన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ కు రాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులను ఆగం చేసిండు. మా విషయాలు అసలు ఎక్కడ ప్రస్తావించలేదు. ఒక నిరుద్యోగ సమస్య పోవాలంటే ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడలేదు, నిరుద్యోగ అభివృద్ధి గురించి మాట్లాడలేదు, ఉద్యోగ కల్పన గురించి అసలు మాట్లాడలేదు. ఈ రోజు మేము ఒక్కొక్క డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగులకు వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదే మెట్రోలో మాకు అవకాశాలు కల్పించలేదని కోదండరామ్ సార్ అని చిన్న కాంట్రాక్టులు చేస్తామని ఈరోజు చేయలేదు. ఈ రోజు లిక్కర్లో మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నప్పుడు నిరుద్యోగ యువతకు మీరు ఎందుకు ఇవ్వకూడదు? ఇదే 86 జివో ప్రకారం 2023లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం SC ST BCలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఈ రోజు మీరు కొత్త జీవో తీసుకొచ్చి ఈ నిరుద్యోగులకు ఒక ఉపాధి అవకాశంగా వైన్స్ టెండర్లలో కూడా అవకాశం ఇస్తే ఒక 4-5 లేకుంటే ఒక 10 మందికి కలిపి ఒక టెండర్ అవకాశం ఇచ్చేస్తే ఒకళ్ళకి అలకట్ చేస్తే మాకు ఉండేది కదా. ఒకటే చెప్తున్నాం, గాంధీ భవన్ సాక్షిగా చెప్తున్నాం. ఇదే గాంధీ భవన్ సాక్షిగా మీ బస్సు యాత్రను ప్రారంభించినాం. మీరు కనుక స్థానిక సంస్థలలోకి ఇదే నోటిఫికేషన్ లేకుండా పోతే మాత్రం ఇదే గాంధీ భవన్ సాక్షిగా మీ పార్టీ ఏమైపోతుందో అర్థం చేసుకోండి. మీ పార్టీని ఒక్కసారి కాంగ్రెస్ ను ఈ తెలంగాణ గడ్డ మీద కనుమరుగు కాకుండా చూసుకోమని కాంగ్రెస్ నాయకులకు మేము చెప్తున్నాం. అయితే కొంతమంది పేడ్ ఆర్టిస్టులు చేసినటువంటి కేవలం ఇది ఒక కల్పన మాత్రమే, అసలైన నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్లపైనకి వచ్చి చేస్తలేరని తీన్మార్ మల్లన్న గారు గతంలో చెప్పారు. సంథింగ్ ఏదో 3,000 రూపాయలు వేసింది, ఏదో స్క్రీన్ షాట్లు పెట్టడం అనేది జరిగింది. సో జాగృతి పార్టీ అని చెప్పేసి కొంతమంది అన్నారు. సో నిజంగా జనార్దన్ అనే వ్యక్తి ఈరోజు పేడ్ ఆర్టిస్ట్లా? ఇప్పుడు నేను పేడ్ ఆర్టిస్ట్నో కాదో ఆధారాలు ఎన్నో సార్లు చూపించినాం. నవీన్ పట్నాయక్ 46 జీవో గురించి ఎంత కొట్లాడిండు, ఏం చేసిండు, మీ గురించి తిరిగిండు కదా. ఇదే మీ పార్టీ తోటే తిరిగి తెచ్చినటువంటి వ్యక్తి కదా. మరి ఇంద్రనాయక్ ఒక బస్సు యాత్రలో ఒక బస్సుకి అయితే కన్వీనర్ గా పనిచేసిండు కదా. మేమందరం ఇదే గాంధీ భవన్ లో వచ్చేసి బస్సు పెట్టుకొని పోయిన వాళ్ళం. ఇదే గాంధీ భవన్ కి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిచేటట్టు ఏ విధంగా చేయాలి నిరుద్యోగ అంశాలని మాట్లాడినాం. మరి ఆ ఫోటోలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మేము ఫోటోలు తీసుకొని ఇప్పుడు మరి మేము ఏడికి వచ్చినాం? గాంధీ భవన్ కి వచ్చినాం కదా, అధికార పార్టీ కారికే వచ్చినాం కదా. బీఆర్ఎస్ భవన్ కో పోలేదు, బీజేపీ భవన్ కో పోలేదు, ఎంఐఎంఐ పార్టీకి పోలేదు, ఇంకో పార్టీ దగ్గరికి పోలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కోదండరామ్ సార్ కాడికి కూడా పోలేదు. ఇప్పుడు మీ దగ్గరికే వచ్చినాం. ఇలా గాంధీ భవన్కి వచ్చినాం. ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను అందరినీ కలుస్తాం. మీరు కనుక రేపు అసెంబ్లీలో మాట్లాడకపోతే, దీని గురించి చర్చించకపోతే, దీని గురించి విధి విధానాలు రాకుంటే, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఎంప్లాయ్మెంట్ పాలసీ వైపు మీరు అడుగు లేకుంటే మాత్రం కాంగ్రెస్ ను వదిలిపెట్టే పరిస్థితే లేదు. ముట్టడి ఏం లేదు. ఇగో గాంధీ భవన్ అంటే ఏంది? గాంధీవాదాలు. గాంధీ అంటే ఏంది? ఒక రాజ్యాంగ విలువలను కాపాడేటటువంటి వాళ్ళు. ఒక రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి పార్టీ, మా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ పోయినా రాజ్యాంగాన్ని అడుగుతున్నాడు ఇంప్లిమెంట్ చేయమని. మేము కూడా దాని విలువలకు కట్టుబడి ఉన్నోళ్ళం కాబట్టి లేదు, శాంతియుతంగా తీసుకొని పోతాం. ఈ 3 ఏళ్లలో ఈ పార్టీ కనుక మా అవకాశాలను కనుక తుంగలో దొక్కితే మాత్రం ఈ పార్టీని 30 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద లేకుండా చేసేటటువంటి పనికి మేము శ్రీకారం చుట్టాం.